అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సౌధర్మ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనము భీమవరం నానో జూనియర్ కాలేజ్ క్యాంపస్లో ఉన్నాము. దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కింద చూస్తే మేము ఎంత రీసెర్చ్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో మంచి ఎడ్యుకేషన్ అందించే ఇన్స్టిట్యూట్స్ని ఎంత సెర్చ్ చేసినా కూడా మా పరిధిలో మా ఎవాల్యుయేషన్లో ఏవి లేవు. సో గత 2 సంవత్సరాలుగా తీవ్రంగా సెర్చ్ చేసినా కూడా లేనప్పటికీ ఈ సంవత్సరం ఒక సొల్యూషన్ అయితే మాకు డెఫినెట్గా దొరికిందని చెప్పొచ్చు. నానో ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు ఆల్రెడీ హైదరాబాద్లో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం మనం చూడొచ్చు. సో వాళ్ళు ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ సంవత్సరం భీమవరంలో అండ్ అలానే కర్నూలులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం భీమవరం క్యాంపస్లో ఉన్నాము. సో ఈ క్యాంపస్లో అకాడమిక్స్ ఎలా ఉండబోతాయి అండ్ భీమవరంలో క్యాంపస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనము ఈరోజు కృష్ణ చైతన్య సార్, ద ఫౌండర్ ఆఫ్ నానో జూనియర్ కాలేజ్, సో వారి మాటల్లో తెలుసుకుందాము. సో కృష్ణ చైతన్య సార్ గురించి చూసినట్టయితే దాదాపు 18 సంవత్సరాల కింద నానో జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎన్ఐటి కురుక్షేత్రలో బీటెక్ కంప్లీట్ చేసుకొని ఐఐఎం కోల్కతాలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఢిల్లీలో ఎక్స్ఫిట్జీ ఫ్యాకల్టీగా కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి పినాకిల్ ప్రోగ్రామ్తో ఎంతోమంది స్టూడెంట్స్ని సక్సెస్ స్టోరీస్గా మలిచారు. సో వారికి ఉన్న అనుభవం దాదాపు తెలుగు స్టేట్స్లో టాప్ మ్యాథ్స్ ఫ్యాకల్టీలో వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో వారి మాటల్లో నానో యొక్క ప్రస్తావన అండ్ అలానే ఈ భీమవరంలో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, సో అకాడమిక్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఇవన్నీ కూడా మనము ఈ సెషన్లో అడిగి తెలుసుకుందాం. వారితో పాటు భీమవరం క్యాంపస్ యొక్క సిఓఓ, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, మనకి ఇక్కడ సెంటర్ హెడ్ రవీంద్ర వర్మ గారు కూడా ఉన్నారు. సో వారిని అడిగి కూడా ఎలా ఉండబోతుంది అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యవస్థ కానీ మనకు నియర్ బై వస్తుంది అంటే ఒక సామాన్య పేరెంట్కి ఉండే క్వశ్చన్, అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఏం చేయబోతున్నారు డిఫరెంట్గా, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో ఎందుకు అంటే మన హైదరాబాద్లో ఆల్రెడీ సక్సెస్ చూసాము అండ్ వెరీ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్, అంటే చాలా బాగుంది. మరి భీమవరంలో మీరు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? భీమవరం స్టార్ట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. స్టేజ్ 1 by 1. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి మనకి చాలామంది విద్యార్థులు హైదరాబాద్ వరకు వచ్చేవారు. దగ్గరలో విజయవాడ ఉన్నా కూడా హైదరాబాద్ అంటే మొగ్గు చూపేవారు. ఇప్పుడు కొంత లోకల్ వచ్చిన తర్వాత నీట్ విద్యార్థుల్లో ఎస్పెషల్లీ ఈ లోకల్ స్టేటస్ పోగొట్టుకోవడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ అండ్ వీ పర్సనల్లీ డు నాట్ సజెస్ట్ దట్. అందుకని అలాగే అంతమంది పిల్లల్ని కూడా మనం హాస్టల్ అనేది కొద్దిగా తగ్గిద్దామని, అంటే అవసరం లేని చోట హాస్టల్ అనేది ఫ్యాక్టర్, ఇంటి దగ్గర ఉండి హాయిగా తింటూ చదువుకోవడం అనేది ఒక మంచి ఇది. దానివైపు నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తుంది హౌ టు రెడ్యూస్ దిస్ ఫ్యాక్టర్ అండ్ హౌ వీ గో ఇన్ టు టైర్ 2 towns అనేది ప్రధానంగా మా ఆలోచన. ఈ రెండింటి కాంబినేషన్ త్రూ సో భీమవరం అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. భీమవరమే ఎందుకు అని అంటే భీమవరంకి రిచ్ ఎడ్యుకేషనల్ హిస్టరీ ఉంది. చాలా మంచి అకాడమిషియన్స్, చాలా చాలా పెద్ద చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి ఉంటారు. అంత ఉంటూ కూడా లోకల్లీ మంచి కాలేజెస్ లేవు. ఆ లోటు అయితే ఉంది, ఇక్కడ లోటు ఉంది. టాలెంట్ ఉంది, కాలేజెస్ లేవు. టాలెంట్ గుర్తించే కాలేజీలు లేవు. లేదు. సో దాన్ని క్యాటర్ చేయగలిగిన కాలేజెస్ లేవు. 1-2 ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ బట్టి పద్ధతిని నమ్ముకొని పిల్లల చేత అవే ఎంసెట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని పదే పదే చేస్తున్నారు. బట్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ బ్రైట్ అండ్ టాలెంటెడ్. అందుకని ఇటువంటి చోట మనం కనుక పెట్టి ఒక మంచి ఎడ్యుకేషన్, మన కాన్సెప్ట్, మన సైంటిఫిక్ లెర్నింగ్ మెథడాలజీస్ ఇక్కడ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఇది చూసి లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఇన్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మా తరపున సౌధర్మ ఎడ్యుకేషన్ తరపున కూడా, ఎస్బీఆర్ టాక్స్ తరపున కూడా డెఫినెట్గా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. లైక్ మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో అంతటా చాలామందికి ఉన్న లోటుని తీరుస్తున్నారు. సార్, మనకి రవీంద్ర ఉన్నారు సార్. మేము అంటే కేసీ సార్ యొక్క తన యొక్క సక్సెస్, తన యొక్క జర్నీ చాలామందికి తెలుసు.
కానీ యాజ్ ఏ పీపుల్గా ఇక్కడున్న లోకల్ పీపుల్గా చాలామందికి మీరు తెలిసే ఉంటారు, మిమ్మల్ని చూస్తుంటారు. అండ్ మనకి ఒక దాంట్లో నమ్మాలి అంటే కూడా అష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ అప్రోచ్ అవుతారు, పిల్లలు వస్తుంటారు, బట్ వాళ్ళు అష్యూరెన్స్ ఏమి ఇస్తారు వాళ్ళకి? ఫస్ట్ థింగ్ అండి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా గురుకుల పాఠశాలలో చదివాను 5th to 10th. చిన్నప్పటి నుంచి కూడా ఆ స్కూల్ అయినప్పటి నుంచి ఇటువంటి మా స్కూల్స్ అప్పటి నుంచి నాకు ఇటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మా ప్రాంతంలో మా పిల్లలకి ప్రొవైడ్ చేయాలని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే ఆలోచన ఉంది. గత 5-6 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటూ నా వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు కృష్ణ చైతన్య గారు గత 5-6 సంవత్సరాలుగా నాకు పరిచయం. వాళ్ళతో నేను 5-6 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను వేరే వేరే వ్యాపకాల్లో. ఆ సమయంలో మేమిద్దరం ఎప్పుడు కలిసినా సార్కి భీమవరం అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రావటం కానీ, ఇక్కడ ఉన్న సెలబ్రేషన్స్ కానీ, ఇక్కడ ఉన్న పీపుల్ దీని గురించి కానీ ఆయన చాలా ఇష్టం. ఆయన కలిసినప్పుడల్లా ఎప్పుడు మనం భీమవరం బ్రాంచ్ పెడదామని ఆయన అడగటం, నేను సార్ ఎప్పుడు పెడదాం రండి మనం స్టార్ట్ చేద్దాం నేను అనటం. అలాగే గత 2-3 సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం. అక్కడ వేరే అసోసియేషన్స్లో 2-3 ఆటలు మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ సార్ ఇచ్చిన సహకారంతో, సార్ ఇచ్చిన ధైర్యంతో మా పిల్లలకి, మా భీమవరం పిల్లలకి ఇక్కడ ఎప్పుడో మా చిన్నప్పుడు మేము చదువుకున్న స్టాండర్డ్ ఉన్న కాలేజెస్ ఈ మధ్యకాలంలో మళ్ళీ లేవు. అందరూ సార్ చెప్పినట్టుగా కేవలం పట్టించడం, కేవలం ర్యాంకుల మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని విపరీతమైన స్ట్రెస్కి గురి చేయడం వల్ల పిల్లలు పేరెంట్స్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ఏరియాలో. నేను మన హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచ్లు తిరిగా. అన్ని బ్రాంచ్లు నేను చూసినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, అక్కడ ఉన్న సౌకర్యాలు కానీ, అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న ఈ కాలేజ్, ఈ క్లాస్ రూమ్, ఈ స్టైల్ కానీ, ఎలివేటెడ్ సీట్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, టీచర్స్, ఎస్పెషల్లీ టీచర్స్, సారు మన నానో హైదరాబాద్లో సార్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా సార్కి నేను లాస్ట్ ఇయర్ ఒక 1 year నుంచి మేము బలంగా అనుకుని ఈ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేసాం. సారు సహకారంతో శ్రీనివాస్ గారు కానీ, కృష్ణ చైతన్య గారు కానీ బాగా వాళ్ళ సహకారంతో ఈ ఏరియా పిల్లలకి మంచి కాలేజు, మంచి సౌకర్యాలతో ఇద్దామని బలంగా నిర్ణయించుకుని ఈ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఈ అకాడమిక్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా మన పిల్లలకి, ఈ ఏరియాలో ఉన్న పిల్లలకి కాన్సెప్ట్ వైజ్ బోధన చేసి వాళ్ళని మంచి విద్యార్థులకు తీర్చిదిద్ది మంచి కాలేజీలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామండి. పేరెంట్స్ మీరు కూడా సార్ మాటల్లో వింటున్నారు కదా. నిజంగా వినడం కాదు, మేము ఇక్కడ క్యాంపస్కి ప్రొద్దున వచ్చాము. ఇక్కడున్న ఇన్ఫ్రా కానీ, లేకపోతే ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ, మనకు పైన క్లాస్ రూమ్స్ వెళ్ళడం, విజిట్ చేయడము, ఆ కారిడారు, ఆ స్టడీ ఏరియా, ల్యాబ్స్, ఈ డిజిటల్ బోర్డు అండ్ వాళ్ళకు పెడగాగి, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఒక నిజమైన స్టడీ ఎన్వైర్న్మెంట్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇందులో అడుగు పెట్టగానే ఏదో చదవాలి అన్న ఇంట్రెస్ట్ నాకే అనిపించింది. వై ఐఎమ్ మిస్ దిస్ అని చెప్పేసి, నా ఏజ్లో లేదేంది అని. సో మీరు విజిట్ చేయండి. ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడండి, వాళ్ళతోటి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అవ్వబోతుంది. సార్ కేసీ సార్, ఒక పేరెంట్ మేబీ వర్మ సార్ చెప్పినట్టు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఆ లోటు తీర్చాలని వస్తున్నప్పటికీ కూడా చాలామంది కన్సర్న్ ఏముంటుందంటే, మరి హైదరాబాద్ అంటే చాలా దూరం, 10 hours జర్నీ, చాలా దూరం కాబట్టి మరి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలానే ఉంటుందా, మరి అక్కడ సక్సెస్ ఇక్కడ అలానే ఉంటుందా అని ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది సార్. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది సిస్టమ్ అంతా కూడా? సిస్టమ్స్ అనేది 2 ఉంటాయి. ఒకటేమో పీపుల్ ఇంక్లూడింగ్ అండ్ వితౌట్ పీపుల్. సో వితౌట్ పీపుల్ వాట్ ఎవర్ సిస్టమ్స్ ఆర్ దేర్ యాజ్ ఇట్ ఈస్, హైదరాబాద్లో ఏ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అవే ఉంటాయి. 5:30 to 8:30 to 5:30 క్లాసెస్ కానివ్వండి, మన టైం టేబులింగ్ కానివ్వండి, మన షెడ్యూలింగ్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్, కామన్ ఎగ్జామినేషన్స్, ఆల్ బ్రాంచెస్ విల్ రైట్ ఎగ్జామ్స్ టుగెదర్. దాంట్లో భీమవరం కూడా ఉంటుంది, అన్ని బ్రాంచ్లు ఉంటాయి. సో వీళ్ళందరికీ కామన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ సేమ్, కంటెంట్ మెటీరియల్ సేమ్, క్లాస్ రూమ్ స్ట్రీమింగ్ సేమ్. ఇవన్నీ A to Z ఏ విధంగానూ ఎటువంటి తేడాలు ఉండవు. కాకపోతే లోకల్ కస్టమైజేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని అవసరం కూడా. లైక్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, దాని ప్రిపరేషన్ మోడాలిటీస్ కొంచెం టైం
టైమింగ్స్ డిఫరెంట్. ఇక్కడ 10th ఎగ్జామ్స్, హైదరాబాద్లో 10 టైం కొంచెం ట్వీకింగ్ ఉంటుంది. సో ఇక్కడ పర్సనలైజేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. పర్సనలైజేషన్ కోసం ఒక డెడికేటెడ్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ భీమవరం. అండ్ మా హెచ్ఓడీస్ అందరూ కూడా పర్టికులర్గా భీమవరం, కర్నూలు క్యాంపస్ల కోసం దే గివ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు క్యూరేట్ దట్ పర్సనల్లీ. అండ్ ఇక్కడ పంపిస్తున్న ఫ్యాకల్టీ కూడా అనుభవజ్ఞులై ఉండాలి, ఎందుకంటే ఈ చేంజ్ని అడాప్ట్ చేసుకొని చేయగలిగిన వాళ్ళు ఉండాలి. సో మా నానో సిస్టమ్ నుండి బెస్ట్ ఆఫ్ ద పీపుల్ని ఇక్కడికి పంపడం జరుగుతుంది. ఎవరైతే లాంగ్ స్టాండింగ్ మాతో ఉన్నారో, సేల్ చేస్తున్నారో, అండ్ దోస్ ఆర్ వెరీ క్విక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్రెడీ ప్రూవెన్ వాళ్ళని పంపడం జరుగుతుంది. సో ఇట్ విల్ బి బెస్ట్ ఆఫ్ ద రైట్ మిక్సెస్. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ స్టిల్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి వై నానో అంటే చాలా వరకు ఉన్న ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి పోతున్నాయి, వై నానో భీమవరం పబ్లిక్ భీమవరం పీపుల్కి చెప్పాలంటే వై నానో, హౌ ఇట్ ఈస్ యూనిక్? సో భీమవరంలో మీరు చూస్తే, ఇన్ఫ్యాక్ట్ జనరల్గా కూడా చూస్తున్నా, భీమవరంలో ఎస్పెషల్లీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద క్యాంపస్ విల్ బి టెల్లింగ్ దట్ నానోకి మిగతా వాటికి పోలికే లేదు అని. డెఫినెట్గా అది ఐ కెన్ సీ క్లియర్లీ. కాలు అడుగుపెట్టిన దగ్గర నుండి, లొకేషన్ దగ్గర నుండి, అసలు అడుగుపెట్టకముందే లొకేషన్ దగ్గర నుండి, ఆ బిల్డింగ్ ఎలివేషన్ దగ్గర నుండి, లోపలికి వచ్చిన తర్వాత వాతావరణం దగ్గర నుండి, ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గెట్, ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, ద కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ యూ సీ, ఎవ్రీథింగ్ టెల్స్ ఎ స్టోరీ దట్ వీఆర్ ఏ లీగ్ అపార్ట్. అలాగే టీచింగ్లోకి వచ్చినాం, ఇదంతా టాంజిబుల్ పార్ట్, కనబడుతుంది. కనబడింది కూడా చాలా వరల్డ్ అపార్ట్. ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఏదో 2-3 రాబోతున్నాయి, నాట్ సో సక్సెస్ఫుల్ థింగ్స్, బట్ యస్ దే ఆర్ కమింగ్. ఇవి అన్ని బట్టీకి అలవాటు చేసిన సిస్టమ్స్. రోడ్వే అంటే అర్థం కాకున్నా పర్లేదు, కానీ ఒక ఫార్ములా ఇచ్చేసి, ఆ ఫార్ములా బట్టి కొట్టిచ్చేసి, ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా ఈ ఫార్ములాలో ఈ నెంబర్స్ పెట్టు ఆన్సర్ వచ్చేస్తుంది అనే లెవెల్లో పిల్లల్ని పొద్దునండి రాత్రి దాకా బట్టి కొట్టించారు. సైంటిఫిక్ అప్రోచ్ అబ్సల్యూట్లీ నాట్. అండ్ దాన్ని కొంచెం టెస్ట్ చేసినా కూడా క్వశ్చన్స్ పిల్లలు చేయలేరు. అండ్ దీంతో వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ ఇంక్రీజ్ కావు. సో ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చదువుకున్న చదువు ఎగ్జామ్ రాయడానికి, ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకోవడానికి, ఎంసెట్లో ఏదో ర్యాంక్ తెచ్చుకోవడానికి తప్పించి కెరీర్కి ఫ్యూచర్లో ఎక్కడ ఉపయోగపడదు. కానీ నానో మెథడాలజీస్లో ఏంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ దేర్ స్కిల్స్. ఇప్పుడు మనం కండలు పెంచుకోవాలంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు, మంచిగా హెల్తీగా తిని కసరత్తు చేయొచ్చు. స్టిరాయిడ్ ఇవ్వగానే అప్పటికప్పుడు కండలు కనబడతాయి, కానీ దాని తర్వాత హెల్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి 2-3 years తర్వాత. సేమ్ ఈజ్ ద సిస్టమ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ హియర్. మనదేమో న్యాచురల్గా హెల్దీ ఈటింగ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజింగ్ లాగా ఇట్ విల్ ఇంక్రీజ్ దేర్ అబిలిటీస్. పిల్లల థింకింగ్ అబిలిటీస్ని, పిల్లల ఆలోచన విధానాన్ని, ఆలోచన శక్తిని, నేర్చుకునే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే శక్తిని పొందించే విధంగా ఉంటాయి. సో దట్ ఈ వే ఇట్స్ ఎ లీగ్ అపార్ట్. ఓకే. అండ్ మీరు అన్నవి కూడా క్లియర్గా తెలుస్తుంది. నేను చాలాసేపు నాకు రాగానే ఫస్ట్ వెంటిలేషన్ ఒకటి, క్యాంపస్ ఇన్ఫ్రా ఒకటి, ఈ బెంచెస్ కానీ, లేకపోతే స్టెప్ సీటింగ్ కానీ, డిజిటల్ బోర్డు ఉండడం కానీ, ఇక్కడ సెంటర్తో మాట్లాడడం, ఫ్యాకల్టీతో మాట్లాడడం, ఈవెన్ రిసెప్షనిస్ట్ పీపుల్ కూడా హౌ కైండ్ దే ఆర్, హౌ వెల్కమింగ్ దే ఆర్. ఐ రియల్లీ ఇంప్రెస్డ్. అంత బాగుంది ఇక్కడ. సో పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్ సర్చ్లో ప్రాసెస్లో తప్పకుండా నానో భీమవరంని కన్సిడర్ చేయండి. మీరు విజిట్ చేయండి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. 200% నేను చెప్పగలుగుతా, తప్పకుండా మీరు ఇందులో అడుగు పెట్టగానే మీకు ఆ ఎన్వైర్న్మెంట్ ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.